సందేశాన్ని మనకు అందించిన దేవుని దాసులు, దేవుని సేవకులు, వారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక అద్భుతం అనేది జరిగింది ఇక్కడ. ఏంటి చెప్పండి? మరుగున పడిన గ్రంథపు మాటలు తెరవబడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మరుగున పడిపోయిన గ్రంథపు మాటలు తెరవబడ్డాయి. ఇప్పటి వరకు కూడా కొన్ని నెలలుగా జరుగుతున్న సభల్లో అదే జరుగుతుంది. మనకి వాల్ పోస్టర్లో కింద గమనిక అని ఒక చక్కని మాట మనకి తెలియపరిచారు. మనకు ఒక క్లూ అన్నమాట అది. ఇక్కడికి వచ్చి మీరు ఏదో సభలకు మేము కూడా వెళ్ళిపోతున్నాం, పలానా చోట సభలు జరుగుతుంటే వెళ్ళగలుగుతున్నాం, వెళుతున్నాం, మేము వస్తున్నాం అని చెప్పుకోవడానికి కాదు. మీరు ఇక్కడికి వచ్చి గ్రంథంలో మరుగుపడిపోయిన ఆ గ్రంథపు మాటలు తెరవబడుతుంటే మీరు స్వయంగా వచ్చి నేర్చుకుంటున్నారు అన్న సంగతిని మనకి ఒక క్లూ ఇవ్వబడింది. అదే ఒక గమనిక, అదే ఒక హెచ్చరిక. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ నెలలో ఈ 16వ తారీఖున ఈ రాత్రికాల సమయంలో దేవుని దాసులను దేవుడు బలపరిచి స్థిరపరిచి పరిశుద్ధాత్మ సహాయముతో మరొక్కసారి పరిశుద్ధ గ్రంథములో మరుగుపడిపోయిన ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో మరుగున పడిపోయిన గ్రంథపు మాటలు తెరవబడ్డాయి. మీ సంతోషాన్ని నిజంగా వెలబుచ్చాలనుకుంటే మీ యొక్క సంతోషాన్ని వెలబుచ్చాలని మరొక్కసారి మీకు తెలియపరుస్తున్నాను. నిజంగా మీరు గ్రంథపు మాటలు తెరవబడుతున్నాయి, మేము వింటున్నాం, నేను నేర్చుకుంటున్నాం, మేము గ్రహిస్తున్నాం. ఇప్పటి వరకు బోధించబడుతున్నది ఏంటో, ఇప్పుడు బోధించబడుతున్నది ఏంటో, దానికి దీనికి వ్యత్యాసము, తేడా మనకు అర్థమవుతుందని అనుకుంటే నిజంగా మీరు విన్నారు, మీరు నేర్చుకుంటున్నారు, మీకు అర్థమయ్యింది. మరుగున పడిన గ్రంథపు మాటలు తెరవబడుతున్నాయని అనుకుంటే మీకేమైనా సందేహాలు, ఏమైనా ప్రశ్నలు, మీరు ఇంతకుముందు చదువుతున్న ఆ గ్రంథాన్ని మీరు చదువుతున్నట్టుగా మీకు ఏమైనా సందేహాలున్నా, కొన్ని నెలలుగా ఇక్కడ జరగబడుతున్న ఈ అంశంపై మీకేమైనా ఒకవేళ విన్న ఆ యొక్క సందేశాలలో మీకు ఏమైనా సందేహాలున్నా, ఇప్పుడు విన్న ఈ సందేశం